హై ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ విజయ్ దేవరకొండ రష్మిక యాక్ట్ చేసిన రణబలి మూవీకి సంబంధించిన పోస్టర్ రీసెంట్ గా లాంచ్ చేశారు. ఇప్పుడు అదే పోస్టర్ లో ఏ టెక్నాలజీ యూస్ చేసుకొని మన ఫొటోస్ ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఈ ఎఫెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి మనం 2 మెథడ్స్ లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి chartgpt.com వెబ్సైట్ యూజ్ చేసుకుని క్రియేట్ చేస్తున్నాను. చూడండి, chartgpt.com. ఫస్ట్ లాగిన్ అవ్వాలి. సింపుల్ గా నా దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అవుతున్నా. ఓకే, వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు ఇమేజెస్ అయితే అప్లోడ్ చేసుకుంటున్నా. చూడండి, ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. ఇక్కడ ఫోల్డర్లో చూడండి 2 ఇమేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మన దగ్గర ఉన్న మన ఓన్ ఇమేజ్ ఇది. సెకండ్ వన్ వచ్చేసరికి మూవీకి సంబంధించిన పోస్టర్ ఇమేజ్. ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ ఫస్ట్ అప్లోడ్ చేసుకోవాలి. ఓపెన్. ఇప్పుడు వచ్చేసరికి పోస్టర్కి సంబంధించిన సెకండ్ ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకుంటున్నా. ప్లస్ ఐకాన్, యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. చూడండి, సెకండ్ ఇమేజ్ ఓపెన్. ఇది పోస్టర్ ఇమేజ్. ఇప్పుడు మనకు ఒక ప్రాంప్ట్ అయితే కావాలి. నేను ప్రాంప్ట్ ఆల్రెడీ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకుని ఉంచుకున్నా. ఈ ప్రాంప్ట్ మీకు కావాలనుకోండి, కింద డిస్క్రిప్షన్లో కొత్తగా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లింక్స్ అయితే క్రియేట్ చేశాను. అక్కడ ఈ ప్రాంప్ట్ మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసరికి ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. సింపుల్గా సబ్మిట్. కొంచెం టైం అయితే తీసుకొని ఇమేజ్ పోస్టర్ అయితే రెడీ అయిపోద్ది. ఓకే, ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, పక్కన సేవ్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాం. ట్యాబ్ ఓపెన్ చేసుకొని gemini.google.com వెబ్సైట్లోకి వెళ్తున్నా. చూడండి, మనం ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యి ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా సేమ్ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యి ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ కింద క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేసుకుంటున్నా. ఈ జెమినైలో రీసెంట్గా కొన్ని స్టైల్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా స్టైల్స్ ఉన్నాయి. ఇందులో సినిమాటిక్ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇమేజెస్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. చూడండి, ఇందాక చెప్పినట్టుగా మన సొంత ఫోటో ఫస్ట్ అప్లోడ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. చూడండి, మన ఓన్ ఇమేజ్ ఇది. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. ఇప్పుడు పోస్టర్కి సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. ఓకే, నెక్స్ట్ నోట్ ప్యాడ్లో ఆల్రెడీ ప్రాంప్ట్ మనం రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ ప్రాంప్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అంటున్నా. మనకి ప్రాంప్ట్ వచ్చింది. సింపుల్గా సబ్మిట్. ఓకే, మనకి ఇమేజ్ అయితే రెడీ అవుతుంది. చూడండి, ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే పక్కన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయగానే సింపుల్గా డౌన్లోడ్ అయిపోద్ది. ఇలా సింపుల్గా ఎటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా ఏ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇలాంటి పోస్టర్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.